6 years అవుతుంది అక్క ఫ్లాట్ కొని. మంచి పని, మంచిగా. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కట్టుకోవాలిరా, నిజంగా చెప్తున్నాను. పిల్లలు పెద్దగైనా కొద్ది ఖర్చు వస్తూనే ఉంటుంది. ఖర్చులు తట్టుకోలేము పెద్దగా అయిన తర్వాత, ఎందుకంటే వాళ్ళ స్టడీస్కి వాటికి ఇబ్బంది. ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు ఒకటేసారి చేతికి వచ్చింది, ఇద్దరికి 2 years డిఫరెన్స్ ఉంటుందా. శ్వేతాది MBBS కంప్లీట్ అయిపోయిందా. ఒక్క 3 నెలలు అయితే పండుది ఫైనల్ ఇయర్ కోర్స్. శ్వేతకు 1 year తక్కువలాగా అయిపోతాడు ఇప్పుడు MBBS. తనది ఇంటర్న్షిప్కి వచ్చేస్తాడు అంత తొందరగా. శ్వేతకే లేట్ స్టేట్ కాలేజ్ అయ్యేసరికి. అందుకే అంటున్నాను, పిల్లలు చేతికి వచ్చిన తర్వాత చేయలేము ఖర్చు. దేనికైనా అదృష్టం ఉండాలి, కలిసి రావాలి కదరా. అందుకే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఏదైనా చేసుకోవచ్చు. ఒక్కొక్కరు పెళ్లి కాకపోతే ఎంతో ఆలోచన విధానంతో మెదులుతున్నారు. మంచిగా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని పిన్ని చాలు, లోన్ తీసుకోండి, ఉన్నంతలో కట్టుకోండి. ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, గాడ్ బ్లెస్ యూ వెంకీ బ్రదర్. శ్రీమాత్రే నమః. శుభోదయం వెంకీ బ్రదర్, హ్యాపీ సండే. సండే స్పెషల్ ఏంటి బ్రదర్, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంతకు ముందు రామంతపూర్లో ఉన్నాము, ఉప్పల్కి కట్టుకుందాము అని వచ్చాము, కానీ ఇప్పటి వరకు చేయలేదు అక్క. ఇప్పుడు కట్టుకొని ఉంటామక్క. ఇంకా ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. కట్టుకొని మనది సొంతం, మనది చిన్నిల్లైనా మన అయితే నువ్వు ఇల్లు కొత్త ఇల్లు కట్టినాక వస్తా అప్పుడు నీ దగ్గరికి. అప్పటికి ఖచ్చితంగా వస్తా. లోకల్ కాబట్టి వేరే ఊరికి ఎటన్నా తీసుకెళ్ళమంటే బాగా అటు ఇటుగా ఆలోచిస్తాడు, కానీ లోకల్ ఎవరి దగ్గరికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాడు, అట్లేం లే. విసిగిస్తున్నారు అంతే. ఇది ఓనర్కి కోపం వచ్చినా రెంటరే వెళ్ళిపోవాలి, రెంటర్కి కోపం వచ్చినా రెంటరే వెళ్ళిపోవాలి కదా. అందుకే అదే మన సొంతమైందనుకో, మనది మనం అనేది ఉంటుంది. ఉండక్క రావాలి మీరు, తప్పకుండా వస్తాను ఖచ్చితంగా. మనము కోటీశ్వర్లతోటి మెదలగలుగుతామో మెదలలేమో తెలియదు, కానీ నేను మట్టుకు మాత్రము చాలా లో పొజిషన్. నేను పుట్టింట్లో మాత్రము హయ్యర్ పొజిషన్లో ఉన్నాను. కొన్ని రోజులు కష్టపడ్డాను, ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టపడ్డా సరే ఒక పొజిషన్కి వచ్చాను. కాబట్టి నేను అదా ఇది అనేది ఎక్కించడాలు అవి రావడాలు ఇలాంటివి ఏమి ఉండవురా నా దగ్గర. అది చాలామందిని గమనిస్తున్నాను. ఇప్పుడు నడుమంత్రం సిరి వచ్చిన వాళ్ళు మనల్ని ఒక రకంగా చూస్తారు. సరే కానీ పిలక బాగుందా? అవునా, మళ్ళా గుండె పిలక ఏమో చెప్పలేం. వినాయక చవితి తర్వాత పోతా తిరుపతికి. శ్వేత ఎగ్జామ్ అయిపోయి కొన్ని చిన్న పండుగలు ఉన్నాయి, అవన్నీ చేశాక తిరుపతికి వెళ్ళేది ఉంటే వెళ్తా. తిరుపతికి వెళ్ళేది ఉంటే సడన్గా వెళ్ళిపోతాను బేటా. అప్పుడు మనకు అక్కడ చేయించే వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు వెళ్ళినా దర్శనం చేయించి రూమ్ ఇప్పించే వాళ్ళు ఉన్నారు, వెళ్తాను. హాయ్ మేఘు, శ్రీమాత్రే నమః. శుభోదయం రా, బాగున్నావారు? శుభ మధ్యాహ్నం రా, హ్యాపీ సండే, గుడ్ ఆఫ్టర్నూన్. భోజనం చేసావారా? ఏంటి స్పెషల్? శ్వేత ఎక్కడుందక్క? రూమ్లో చదువుకుంటుంది రా. అన్నయ్య వాళ్ళది మా సొంత అన్నయ్య వాళ్ళది పక్కన ఉంటుంది ఇల్లు, అక్కడ చదువుకుంది. సంధ్య హాయ్ బిట్టు. ఇంకా ఏంటి విశేషాలు నాన్న? అక్క డ్యూటీకి వెళ్ళిపోయిందా బిట్టు? చాలా మారాను విజ్జి, చాలా మారాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటున్నారు.